మొదటి ఫేజ్లోనే ఎన్నికలు జరగాలని జగన్మోహన్ రెడ్డి భావించారు, జరుగుతుందని కూడా భావించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు మహిమో లేదా ఎన్నికల సంఘం అదే ఆలోచించిందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అదే సందర్భంలో లేదా ఈ ఇన్ఫ్లుయెన్స్ అంటే కేంద్రం ఇన్ఫ్లుయెన్స్ ఒకవేళ ఈసీలో ఉందా, ఏదైనా కావచ్చు. జగన్ కోరుకున్న మొట్టమొదటి దశ ఎన్నికల వల్ల, ఎందుకంటే ఎన్నికలు మొదటి దశ దగ్గర నుంచి అప్పుడు సాధారణంగా వెంటనే పని అయిపోతుంది, ఇక ఆ పైన తన పని తను చేసుకోవచ్చు. కౌంటింగ్ దాకా కొంత రిలాక్స్డ్గా ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మధ్య ఫేజ్కి వెళ్ళిపోయేటప్పటికి, ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్కి సంబంధించి జూన్ 4న కౌంటింగ్ అనుకోండి, మే 13 దాకా అంటే ఏప్రిల్ 19న తొలి పోలింగ్ జరుగుతుంటే ఇది వచ్చేటప్పటికి మనకి ఏపీలో వచ్చేటప్పటికి 13వ తారీఖు దాకా, మే 13వ తారీఖు దాకా అంటే దాదాపు మధ్యకి వెళ్ళిపోయింది. జగన్ కోరుకున్నటువంటిది అంటే ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది తొందరగా అయితే కనుక అనుకుంటే. లేదు, ఇప్పుడు దాదాపుగా ఇదేముంది, ఇప్పుడు 16వ తారీఖు ఇవాళ నుంచి ఎన్నికల షెడ్యూల్ బిగిన్ అయితే ఏప్రిల్ కూడా కాకుండా మే దాకా అంటే 1.5 నెల, దాదాపు 2 నెలలు ఉన్నట్టు. 3 రోజులు తక్కువ 2 నెలలు అంటే దాదాపుగా 3 రోజులు తక్కువ 2 నెలలు అంటే దాదాపు 57 రోజులు ఉంది టైం. అది కాకుండా ఆ తర్వాత కౌంటింగ్ సంగతి దగ్గరకు వస్తుంది అనుకోండి, 1 నెల రోజులు 20 రోజులు గ్యాప్లో కౌంటింగ్ అనుకోవచ్చు. కానీ ఇది జగన్ ఆశించింది కాదు అన్నటువంటి మాత్రం స్పష్టం. ఇది మరి బాబు ఇంపాక్టా, మోడీ ఇంపాక్టా, లేకపోతే కనుక జగన్కి అది ఈసీ రొటీన్గా చేసిందా అన్నది తేలాలి.